కొన్నిసార్లు చిన్న కథలే మన జీవితానికి చాలా పెద్ద పాఠాలు నేర్పుతాయి కదండి. ఈ రోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. మనకు ఎదురైన కష్టాలనే అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒక్క క్షణం ఊహించుకోండి, మనం అస్సలు ఊహించని విధంగా అకస్మాత్తుగా బయటపడే దారి ఏమాత్రం కనిపించని ఒక ప్రమాదకరమైన సిట్యువేషన్లో చిక్కుకుపోయామనుకోండి. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎలా రియాక్ట్ అవుతాం? సరిగ్గా మన కథ ఇక్కడే మొదలవుతుంది. ఓ చిన్న ఎలుక పాపం అనుకోకుండా ఓ పెద్ద పాలకుండలో పడిపోయింది. ఆ కుండ గోడలేమా నున్నగా జారిపోయేలా ఉన్నాయి. అంటే పైకెక్కే ఛాన్సే లేదు, బయటపడతామన్న ఆశ అస్సలు లేదు. ఆ ఎలుక పరిస్థితిని ఒక్క పదంలో చెప్పాలంటే పూర్తి నిరాశ. హోప్ అన్నదే లేదు. చుట్టూ చూస్తే పాలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. బయటపడే దారి అస్సలు లేదు. మొదట దానికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇది అస్సలు పరిష్కారం లేని సమస్యలా అనిపించింది. సరిగ్గా ఈ పాయింట్లోనే కథ మొత్తం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. భయపడి అలాగే మునిగిపోవడమా, లేక ఊపిరి ఉన్నంతవరకు పోరాడటమా? ఇది ఆ ఎలుక తనలో తాను వేసుకున్న ఒక చాలా కీలకమైన ప్రశ్న. అవును, నిజమే. మొదట దానికి భయం వేసింది. అది మామూలు భయం కాదు, చచ్చేంత భయం. అలాంటి నిస్సహాయ స్థితిలో ఏ ప్రాణికైనా భయం కలగడం చాలా సహజం. ఆ భయమే దాన్ని ఒక క్షణం పాటు కదలకుండా చేసింది, ఓటమిని అంగీకరించేలా చేసింది. కాని ఆ భయంలోంచే ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఈ స్లైడ్లో చూస్తున్న ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఇలాగే ఉంటే, కదలకపోతే మునిగిపోతాను కదా? ఈ ఒక్క ఆలోచన దాని మైండ్ సెట్ని పూర్తిగా మార్చేసింది. నిస్సహాయంగా ఉండిపోవటం కాదు, పోరాడాలని నిర్ణయించుకున్న క్షణమది. సరే, ఇప్పుడు కథలో నెక్స్ట్ స్టేజ్కి వెళదాం. ఇక్కడే మనకు పట్టుదల అంటే ఏంటో, దాని పవర్ ఏంటో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఓ నిర్ణయం తీసుకోవడం ఒకెత్తైతే దాన్ని ఆచరణలో పెట్టడం అంతకంటే ముఖ్యం. ఆ ఆలోచన రావడం ఆలస్యం. ఆ క్షణం నుంచే ఆ ఎలుక తన కాళ్లతో పాలను కొట్టడం మొదలుపెట్టింది. దానికేం ప్లాన్ లేదు, అసలు బయటపడతానన్న నమ్మకం కూడా ఉందో లేదో తెలియదు. కాని ఒక్కటే తెలుసు, కదులుతూ ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి, అంతే. ఆ సంకల్పంతో పాలను చులుకుతూనే ఉంది. ఒక గంట గడిచింది. అది ఇంకా కొడుతూనే ఉంది. దాని చిన్న శరీరం నెమ్మదిగా అలసిపోతోంది. అయినా దాని సంకల్పం మాత్రం తగ్గలేదు. అలసట మొదలైనా ఆగే ప్రసక్తే లేదనుకుంది. 2 గంటలు. ఇప్పుడు శక్తి ఇంకా తగ్గిపోతోంది. అయినా సరే దాని పట్టుదల మాత్రం తగ్గలేదు. ఎందుకంటే మునిగిపోవడం కంటే కదులుతూ ఉండటమే బెటర్ అని దానికి తెలుసు. ప్రతి క్షణం ఒక యుద్ధంలా అనిపించింది. గంటల తరబడి ఆ చిన్న జీవి తన ప్రాణాలను కాపాడుకోవడానికి అలుపెరగని పోరాటం చేసింది. ఒక్కసారి ఆలోచించండి, అంత పట్టుదల ఎక్కడ్నుంచొస్తోంది? ఆపకుండా, విశ్రాంతి లేకుండా కేవలం కదులుతూనే ఉంది. ఇప్పుడు కథలో అసలైన మ్యాజిక్ జరగబోతోంది. క్లైమాక్స్. గంటల తరబడి చేసిన ఆ నిరంతర ప్రయత్నం ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఎవరూ ఊహించని అద్భుతం. ఈ స్లైడ్లో చూడండి, చాలా సింపుల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ఏముంది? నిరంతర ప్రయత్నం అంటే ఆపకుండా పాలను కొట్టడం. మరి దాని ఎఫెక్ట్ ఏంటి? రైట్ సైడ్ చూడండి, ఊహించని ఫలితం. ఆ దెబ్బకి లిక్విడ్గా ఉన్న పాలన్నీ గట్టి వెన్నముద్దలాగా మారిపోయాయి. అమేజింగ్ కదా? చూసారా, దాని కష్టమే దానికి దారి చూపించింది. అది పడ్డ శ్రమే దాన్ని కాపాడే ఒక వేదికగా మారింది. ఆ వెన్నముద్ద మీదికెక్కి చాలా ఈజీగా కొండ బయటకు దూకేసింది. అంటే దాని సమస్యే దాని పరిష్కారంగా మారింది. బయటపడ్డాక ఆ ఎలుక మనస్సులో అనుకున్న మాటలు వింటే ఈ కథ మొత్తం సారాంశం మనకర్థమవుతుంది. ఒకవేళ నేను ప్రయత్నం ఆపి ఉంటే ఇక్కడే మునిగిపోయేదాన్ని. కాని నేను కదిలాను, కష్టపడ్డాను, అందుకే బయటపడ్డాను. ఎంత పవర్ఫుల్ మాటలు కదా ఇవి! సరే, కథ బాగుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కాని ఈ కథ నుంచి మనం మన జీవితాలకి అప్లై చేసుకోగలిగే పాఠాలేంటి? ఇక్కడ ముఖ్యంగా 3 కీలక సూత్రాలున్నాయి. ఈ 3 సూత్రాలనే మనం కోర్ ప్రిన్సిపల్స్ అనొచ్చు. 1. మీ దారి మీరే చేసుకోండి. 2. కష్టకాలంలో ఆగొద్దు, కదులుతూ ఉండండి. 3. అసాధ్యాన్ని సాధ్యం చెయ్యండి. వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. మొదటిది చాలా చాలా ముఖ్యమైనది. మనలో చాలామంది ఏం చేస్తాం,
మంచి అవకాశం వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాం. కానీ ఈ కథ ఏం చెప్తోంది? అవకాశాలు వాటంతటవే రావు, మన ప్రయత్నమే వాటిని సృష్టిస్తుంది. ఆ ఎలుక వెన్న కోసం ప్రయత్నించలేదు, కేవలం బ్రతకడం కోసం కదిలింది. కాని ఆ ప్రయత్నమే వెన్నను సృష్టించి దానికి ఒక అవకాశమిచ్చింది. ఇక రెండోది, లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయంతోనూ నిరాశతోనూ ఆగిపోవడం చాలా ఈజీ. కానీ నిజానికి ఆగిపోవడమే అన్నిటికంటే పెద్ద ప్రమాదం. ఎంత చిన్న అడుగైనా పర్లేదు, ముందుకు వేస్తూనే ఉండాలి. మనం కదులుతూ ఉంటేనే పరిస్థితి మారుతుంది, ఆగిపోతే మునిగిపోవడమే మిగులుతుంది. చివరగా మూడోది పట్టుదల. మొదట్లో ఆ పాలకుండలో నుంచి బయటపడటమనేది ఇంపాసిబుల్ అనిపించింది కదా. ఆ ఎలుక కూడా పాలు వెన్నగా మారతాయని అస్సలు ఊహించి ఉండదు. కాని దాని కంటిన్యూయస్ ఎఫర్ట్ ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసింది. అంటే పట్టుదలతో ప్రయత్నిస్తే మనము ఊహించని మార్గాల్లో అద్భుతాలు జరుగుతాయి. సో ముగించే ముందు ఒక ప్రశ్న, ఈ కథ మనకు ఏం నేర్పుతోంది? బహుశా మన జీవితంలో మనం ఎదుర్కొనే పెద్ద పెద్ద కష్టాలే మనల్ని మనం కాపాడుకోవడానికి, మనం ఎదగడానికి మనమే సృష్టించుకునే గొప్ప అవకాశాలేమో. ఏమంటారు?